గారు చిట్టిబాబు గారు వచ్చారు. చిట్టిబాబు గారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. చిట్టిబాబు గారు టెక్నికల్ ఇష్యూ ఉంది. ఇప్పుడు వినిపిస్తుందా నా పోనీ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తాను. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి దీక్షకి వెళ్ళి పరామర్శ చేసినట్టున్నారు ఢిల్లీ వెళ్ళి, మీరు అవునా? పరామర్శ కన్నా కూడా రాష్ట్ర నాయకుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. అది వెళ్ళి వాళ్ళ విశ్లేషకుడుగా వెళ్ళి ఏం జరుగుతుంది అని చూసి వచ్చారు. అది ఒక రాజకీయ విశ్లేషకుడుగా జరుగుతున్న పరిణామాలు ఏంటో తెలుసుకోవాలి కదా. అవును, కలిసి సంఘీభావం తెలిపారా? వెళ్ళారా? ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడారా? మాట్లాడాను, కలిసాను. ఏమన్నారు సార్? మిమ్మల్ని చూసి హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. మామూలుగా పలకరింపు అంటే పెద్దగా ఈ ధర్నా గురించి వివరాలు కానీ నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను అందరినీ పలకరించాను. ఆయన ఉన్నారు. ఆయన తమిళ్ నాయకులు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ టైం నేను వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడుతారు. నేను వెళ్ళి పలకరించాను. నమస్కారం ప్రతి నమస్కారం. తర్వాత ఆయన మైక్ దగ్గరికి వెళ్తారు. వస్తానండి బయలుదేరి వచ్చారు. పెద్దగా మిగతా విశేషాలు నేను అట్మాస్ఫియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ యాజ్ రాజకీయ విశ్లేషకుడు అక్కడ జరుగుతుంది ఏంటి, మన రాష్ట్రం నుంచి ఒక నాయకుడు అక్కడికి వెళ్ళి ఒక ధర్నా చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది అని తెలుసుకుంటానికి వెళ్ళారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తే వెళ్ళిన చిట్టిబాబు గారు గతంలో వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళి పరామర్శించలేదు, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు పెట్టినప్పుడు పరామర్శించలేదు, లోకేష్ గారిని ఇబ్బందులు పెట్టినప్పుడు పరామర్శించలేదు. సో జగన్ గారిని ఇబ్బంది పడితే ఎందుకు పరామర్శించాల్సి వచ్చింది? ఇబ్బందులు పెట్టారు అనేది మీరు అంటున్నారేమో. ఇబ్బందులు అనేది నేను అనుకోవట్లేదు. ఆనాడు చంద్రబాబు 50 కోట్లు ఖర్చు పెట్టి అది ఎట్లా బ్లాక్ డ్రెస్ చేసాడు. ఆయన రాజకీయం, అది రాజకీయంగా ఆయన చేస్తున్నాడు. అప్పుడు ఆయన రాజకీయ చేష్టలు వాటి మీద నాకు పెద్దగా ఎట్టలేదు. ఆయన చేసి చాలా డ్రామాల్లో ఒక భాగం కింద నేను పరిగణించలేదు. ఆయన అనేక దీక్షలు చేశాడు. ఇక్కడ చేశాడు, అక్కడ చేశాడు. ఆ దీక్షలు చేస్తూనే ఉన్నాడు. చేసేవాళ్ళ ఆ దీక్షలు చేయటం అనేది ఆయనకు ఆనవాయితీ, ఆయనకు అలవాటు. ఆ దీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి రామారావు గారి పీరియడ్ నుంచి ఆయనకు అలవాటు. ఆ దీక్షలు చేయటం, ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయటం, దాన్ని ఒక సెన్సేషన్ చేయటం, దాని నుంచి లబ్ధి పొందటం, అది అలవాట్లో కార్యక్రమం కనుక అది పెద్దగా దాన్ని స్పెషల్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఇప్పుడు అధికారంలో ఉండి దిగిపోయిన తర్వాత ఆయన ఏ కారణం చేస్తున్నాడు, అక్కడ ఎందుకు వెళ్ళి చేస్తున్నాడు, ఏ పాయింట్ ఏంటి, ఆయన చూపిస్తున్న ఏమిటి, ఆ వ్యవహారాలు ఏంటి ఆయన తెలుసుకుందామని వెళ్ళాను. ఇది జస్ట్ పొలిటికల్ అనాలిసిస్ అంతే. అయితే చిట్టిబాబు గారు ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని బాగా విమర్శలు చేస్తా ఉన్నారు. పిరికివాడివి, అహంకారం వల్లే నువ్వు ఓడిపోయావు, నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని. ఆ అమ్మాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కడుపులో కడపుట్టిన కూతురు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే అమ్మాయికి అర్హత లేదు. అసలు అమ్మాయి ఒక తండ్రి కడుపులో పుట్టింది. ఆ తండ్రి పేరు చెడగొట్టడానికి పుట్టిన ఆంధ్రాలో వెళ్ళింది, తెలంగాణకి వెళ్ళింది. అక్కడ నేను ఇక్కడ ఆడబిడ్డను కాదు ఈడబిడ్డను వాకింది. నా తండ్రిని ఎఫ్ఐఆర్లో చేసింది, కాంగ్రెస్ తిట్టి కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ కొట్టు అక్కడ తెలిపేశారు. అక్కడ రాజేంద్ర రాజ్యం అంటే రాజేంద్ర రాజ్యం తెచ్చేదేంటమ్మా, నువ్వు రాజేంద్ర రాజ్యం అంటే మళ్ళీ తెలంగాణ ఆంధ్రాన్ని కలుపుతావా, నేను బతుకుండగా తెలంగాణ రానివ్వని అన్నాడు ఆయన రాజన్న. నువ్వు రాజన్న రాజ్యం చేస్తాడంటావు, నోరు ముట్టుకోవాలి. జనాలు చేసి అక్కడ మూట కట్టుకుని ఇక్కడికి వచ్చి మాట మార్చి అదే కాంగ్రెస్ చేసి వాళ్ళ నాన్నను ఎఫ్ఐఆర్ గారు చేసిన కాంగ్రెస్ అని నిందాపన ఆరోపణలు చేస్తూ తిట్టి సవాల్ చేస్తూ చేసేది ఇక్కడికి వచ్చి మాట మార్చి అదే కాంగ్రెస్ లో చేరింది. ఆ అమ్మాయి ఒక రాజకీయ ఉనికి కోసం చేసే విషయమే కానీ తన యొక్క ఉనికి కోసం తన ఏదో అమ్మాయి చరిత్ర అందరికీ తెలుసు. జగన్ జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళటము, నాకు అవకాశం ఇవ్వండి, నేను నడుపుతాను పార్టీ, నాకు అధ్యక్షుడు ఏంటి అని అడగటము, ఆవిడ కాదంటము. అది దాని గురించి ఆయన ఆత్మకథలో రాశాడు. ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రణబ్ ముఖర్జీ మహానాయకుడు, ఆయన గొప్ప నాయకుడు. ఆయన బుక్ లో రాశాడు. నా ప్రత్యక్షంగా జరిగింది. సోనియా గాంధీని ఈ అమ్మాయి వచ్చి అడగటం, నన్ను అధ్యక్షుడు చేయండి నేను చూసుకుంటారంటే ఆవిడ నమ్మకం వరకు అలాగే పట్టించుకోకుండా వదిలేసింది.
దాంతో రైట్ వినిపిస్తుందా